తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నీ సరఫరా దీని మీద దాదాపు ఏడాదిగా జరుగుతున్న ఆరోపణలు లేదా సిట్ ఎంక్వైరీ అని కానీ ఆ తర్వాత చట్టపరంగా వాళ్ళు ఏదో తీసుకుంటామన్నవి కోర్టు ముందుకు పోవడం ఇవన్నీ కోర్టు పరిధిలో ఉన్న కేసుకు సంబంధించినవైతే దాన్ని దాటి రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 19-24 మధ్య ఉన్న మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దాని మీద బురద తల్లి నిందలేసి విష ప్రచారం చేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు వాటన్నిటినీ ప్రజల్లోకి మా వైపు నుంచి వెళ్లి మేము తిప్పికొట్టడం వాళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణలు ఎప్పటికప్పుడు నీచమైన ఆరోపణలు వాటిని తిప్పికొట్టడం మీ అందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే దాని నుంచి కూడా ఇది నడుస్తుండగా ఇది కేవలం ఒక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక రాజకీయంగా ఎట్లా దెబ్బ కొట్టాలనే దాంట్లో ఒక రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనుకోవడం ఒక ఎత్తు అయితే దీనికంటే కూడా దీని నుంచి ఒక పెద్ద కుంభకోణం ఆర్థికపరమైన లాభం పొందడానికి ఒక కుంభకోణానికి తెరలేపారు, సక్సెస్ఫుల్గా అమలు కూడా చేశారు అనేది రెండవ కోణం కూడా బయటకు వచ్చింది. దాని మీద కూడా మీ అందరూ గమనించారు. ఆధారాలతో సహా బయటికి తీసుకురావడం, ఎక్కడెక్కడ ఏ రకంగా స్టెప్ బై స్టెప్ ఎలా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన వెనకంబడి ఉండేవాళ్ళు కానీ ఆయన కోటరీ కానీ ఆయన ఉండేది అదే వ్యాపారంలో కాబట్టి ఆయన కుటుంబం పాల వ్యాపారం నెయ్యి వ్యాపారం వీటిలోనే ఉన్నారు కాబట్టి హెరిటేజ్ సంస్థ ద్వారా వాటి వెనక ఎవరైతే ఇప్పుడు ఈ టెండర్లలో సక్సెస్ఫుల్గా ఇదైన వాళ్ళకున్న హెరిటేజ్కి ఉన్న సంబంధాల గురించి కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ పాయింట్ అవుతుంది కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఇది కేవలం ఏదో ఒక కంపెనీనో అంటే ఒక కాన్స్పిరసీ కూడా రాజకీయపరమైన రెండు లాభాలు 2 birds at a shot అన్నట్టు ఒక రాజకీయపరమైన కుట్రతో మొదలుపెట్టి ఒక డెలిబరేట్ కాన్షియస్ మ్యాలీషియస్ ప్రచారంతో మొదలుపెట్టి దాన్ని ఓ ఫైనాన్షియల్ బెనిఫిట్ కింద మార్చుకోవడమే కాకుండా దానికి వేసిన స్టెప్స్ కూడా ఖచ్చితంగా మామూలు ప్రజలు కూడా చూస్తే వాళ్ళు వేసుకుంటూ వచ్చిన అడుగులు ఎస్ దేర్ ఇస్ ఏ స్కామ్, మామూలు స్కామ్ కాదు చాలా పెద్దది ఉంది అనుకోవడానికి తగిన బేసిస్ కనిపించినందువల్ల అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాం. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎప్పుడు మాట్లాడుకున్న పార్టీ కానీ ఆయన గురించి చెప్పిన ఆయన స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటిలో స్కామ్స్లో తాను ఇన్నోవేషన్ అనే దానికి ఒక ఫైన్ ట్యూన్ చేసి పరాకాష్ఠగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెయ్యికి సంబంధించింది ఏదైతే కనపడుతున్నది చూస్తుంటే ఇంకా లోతుకు పోవాలంటే అది ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. దాంట్లోకి లోతుకు పోవాల్సిందే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైనా చేయాల్సింది తప్ప మాకు కనిపించిన ఆధారాలు బట్టి చూస్తే ప్రైమా ఫేసి బలమైన ఇదిందని చెప్పడానికి తగిన అవి ముందు పెడతాం. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఆల్ ది స్కామ్సో మదర్ ఆఫ్ ఆల్ ది స్కామ్సో జనరల్గా దాని గురించి అన్నప్పుడు మన పక్కనే ఉన్న దీని గురించి చెప్పుకుంటుంటాం. ఈ ఏరియాలో జరుగుతున్నదండి అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇది బహుశా స్కామ్స్లో ఇన్నోవేటివ్ స్కామ్ అనుకోవచ్చు. ఒక అంటే రోగం ఉందని క్రియేట్ చేసి భ్రమ కల్పించి మందు అమ్మకం చేసి దానికి డిమాండ్ క్రియేట్ చేసుకోవడము, ఎక్కడ లేని గిరాకీ రూపాయలు 10 రూపాయలకు అమ్మడము ఎట్లయితే చేస్తుంటారో మార్కెట్లో
అది దేవుడి దగ్గర కూడా ఈయన చేశారనేది దీంట్లో బయటపడుతుంది. సో ఈయన స్కామ్ల చరిత్రలో, చంద్రబాబు నాయుడు గారి స్కామ్ల చరిత్రలో దీన్ని ఒక కలికితురాయనైతే అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని ఎట్లనేది నేను చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, 24 జూన్లో మొదటి వారంలో రిజల్ట్స్ రాగానే ఆయన పదవి చేపట్టడం, ప్రభుత్వం ఫామ్ కావడం. తర్వాత 2024 సెప్టెంబర్ 18వ తేదీ ఫస్ట్ ఆయన ఒక పెద్ద ఫిరంగిలాగా అసలు అందరం షాక్ తినేంతగా పేల్చాడు, ఫిరంగి గుండులాగా. ఆ వైల్డ్ ఆరోపణ, నీచమైన, అన్యాయమైన, దుర్మార్గమైన, బాధ్యతారహితమైన ఆరోపణ చేశారు. అది అందరికీ తెలిసిందే. అది ఒక్కసారి వేసి చూపండి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఆ తర్వాత ఈ మధ్య అంటే అక్కడి నుంచి ఎప్పుడైతే ఇది అనగానే నిజంగానే షాక్ తిన్నాం. దాంతోపాటు ఒక రేషనల్ ఒకటి కొత్తది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఆ ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రూఫ్. 350 400 లోపల ఉండడము, 420 ఉండడము, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ప్రూఫ్ దట్ కల్తీ అనేది ఉంది. ఆ కల్తీ కూడా మామూలు ఇది కాదు, జంతువులతో సహా ఎవరుందనేసరికి అందరం దానికి రియాక్ట్ కావాలంటే ఎట్లా రియాక్ట్ కావాలో తెలియనంతగా భయం వేసింది. భక్తులందరూ భయపడ్డారు. దాన్ని ఏమంటాం, కడుపులో దేవినట్టు అందరికీ ఉంటుంది. ఆ తర్వాత బహుశా ఇది ఎవరూ దాని గురించి ఛాలెంజ్ చేయకపోతే ఆ ముసుగులో స్మూత్గానే ఆయన వేసుకున్న సిట్టో కంప్లైంట్తో తను వేసుకున్న దాంతో పూర్తి చేసి 6 నెలల్లోనే ఈ నెయ్యి ధర 1000కో ఇప్పటికే పోయేదేమో తెలియదు. కానీ షాక్ తిన్న మా పార్టీ నాయకులు, అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు తన నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ ఆవేదనతో, బాధతో, ఎందుకంటే ఆయన పరమభక్తుడు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, ఆ తర్వాత సుప్రీంకోర్టు తన పరిధిలోకి తీసుకుని సిబిఐ దీనికి వేసి సిట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అధికారులను వాళ్ళను పెట్టేసి ఒక సిట్ ఫామ్ చేయడము. ఇది జరిగిన తర్వాత ఆ తర్వాత జరుగుతూ వచ్చిన క్రమంలో ఈ మధ్య కూడా మళ్ళీ దానికంటే ఇంకా అన్యాయమైన ఆరోపణ, అదొక చండాలమైంది అనుకుంటే ఇది అసలు ఎట్లా అవుతుంది, ఇది అసాధ్యం కదా అనుకునే రకంగా బాత్రూమ్ కెమికల్స్ కూడా కలిపారని చెప్పేసి ఈ మధ్య కూడా మళ్ళీ అన్నాడు. ఇంకోసారి డబుల్ షాక్ ఇచ్చాడు. బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా, సో శ్రీశైలం కూడా చెప్పాడు ఆయన. దానికి కూడా ఇప్పుడు దేశం అంతా కూడా వాళ్ళు రాస్తున్నారు ఈ సప్లై ఉంది. అంటే నేను దీన్ని ఎందుకు చూపించానంటే, ఇది అందరికీ తలకాయలో రికార్డ్ అయినా మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇది మామూలు మనుషుల నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయనివి. ఒక ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి, సీనియర్ మోస్ట్ లీడర్, నిజంగా కూడా సీనియర్ మోస్ట్ లీడర్ ఇప్పుడున్న వాళ్ళలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనాలోచితంగా అనేది కాదు, లేదా ఒక క్యాల్కులేషన్ లేకుండానో ఆవేశంగా కూడా కాదు, ఏదో ఎవరైనా మాట్లాడుకుంటే వచ్చింది. కాన్షియస్గా, కోల్డ్ బ్లడెడ్గా, డెలిబరేట్గా ముందు ఫస్ట్ ఆ కామెంట్ సెప్టెంబర్ 18, 2024 చేశాడు. అక్కడ చేసిన దగ్గర నుంచి నేను టైం లైన్ చూసుకుంటూ వచ్చాను. నేను చూస్తే మీరు గమనిస్తే సెప్టెంబర్ 18 ఈయన అంటాడు, అక్టోబర్ 30 బోర్డు ఫామ్ అయింది, నవంబర్ 6 ఇప్పుడు కళంకితమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ నాయుడు
ఆయన చైర్మన్ అయ్యాడు.